హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బెండకాయ ఫ్రై చేసుకుందామండి. చాలామంది బెండకాయ ఫ్రై అంటే పిల్లలు పెద్దలు ఇష్టపడరు, కానీ నేను కొంచెం వెరైటీగా చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. బెండకాయ పులుసు, బెండకాయ ఫ్రై కొన్ని రకాలు ఉన్నాయి, కానీ అండి ఈరోజు కొంచెం వెరైటీగా చేసుకుందాము. ఇది చూడండి, బెండకాయలు నీట్గా కడుక్కొని టవల్తో తుడుచుకొని ఇలా ఆరిన తర్వాత మనము చీలికలుగా చేసుకుందామండి. చూడండి, నేను ఇలా బెండకాయల్ని పొడవుగా చీలికలుగా చేసుకున్నానండి. చాలా ఫ్రెష్గా చూడండి, అసలు జిడ్డుగా అస్సలు లేవు. ఎందుకంటే మనం నీట్గా క్లీన్ చేసుకున్నాం కదండి, అందుకనేసి జిడ్డుగా లేవు. చూడండి, ఇలా పొడవుగా ఉండాలండి. చిన్న ముక్కలుగా చిన్న స్లైసెస్గా చేసుకోండి. చూడండి, ఇలా పొడవుగా ఉండాలి. ఇప్పుడు మనము కొంచెము మ్యారినేట్ చేసుకుందామండి వీటిని. కొంచెం పసుపు, చూడండి, కొంచెం ఉప్పు, టేస్ట్కి తగినంతగా వేసుకోండి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి. చూడండి, 2 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ శనగపిండి అండి. 2 or 1.5. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని దీన్ని మొత్తము ఇలా స్మూత్గా బైండ్ చేయండి. గట్టిగా చేశారనుకోండి చిరిగిపోతాయి. స్మూత్గా ఇలా బైండ్ చేయండి. ముక్కలకన్నిటికీ నీట్గా పట్టే విధంగా స్మూత్గా బైండ్ చేయండి. ఇలా మనం బైండ్ చేసిన ముక్కలన్నిటికీ పీసెస్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా పట్టాలి అంటే 1/2 చెక్క నిమ్మరసం వేసుకొని చేయండి. ఎందుకంటే మనం వాటర్ వేసామనుకోండి జిగురుగా అయిపోతుంది. దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. చూడండి, నిమ్మరసం వేసి ఇలా నీట్గా బైండ్ చేయండి. ముక్కలకన్నిటికీ నీట్గా కోట్ అవుతుంది. ఈ కోట్ వెంటనే దీన్ని డీప్ ఫ్రై చేసేసుకోవాలండి, లేదంటే జిగురు అనేది రిలీజ్ అవుతుంది. ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ అంత ఎక్కువగా పట్టదండి. చూడండి, నేను కొద్దిగా వేసాను. వేసి ఇలా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోండి. వేసిన వెంటనే కలపకండి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత గరిటెతో అలా స్లోగా కలపండి. చాలా చక్కగా డీప్ ఫ్రై అవుతాయండి. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా, తీసి ఒక బౌల్లో పెట్టేసుకున్నామండి. గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని తీయండి, లేదంటే మాడిపోతాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇది అన్నంలోకి సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చండి. అలాగే మిగిలిన వాటిని కూడా వేసేసుకుందామండి. ఇలా మొత్తంగా అన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి. చూడండి, మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. ఎంత చక్కగా డీప్ ఫ్రై అయినాయి చూడండి. ఇలా తుంచితే తునిగిపోవాలండి. ఈ టైంలో మనం అన్నంలోకి సైడ్ డిష్గా యూస్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.